పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయింది. అవును, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్రం ప్రకటించుకుంది. బలూచిస్తాన్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటిస్తున్నామని బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలోచ్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తమ ప్రజల జాతీయ తీర్పును వెలువరించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఇకపై మౌనంగా ఉండరాదని ఆయన కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్లోని బలూచ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదన్నదే తమ జాతీయ తీర్పని మీర్ యార్ బలోచ్ తన పోస్టులో పేర్కొన్నారు. మీరు చంపుతారు, మేము బయటకు వస్తాం, మేము మా జాతిని కాపాడుకోవడానికి బయలుదేరాం, మాతో చేతులు కలపండంటూ ఆయన ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లు భారత ఉపఖండం నుంచి వెళ్లిపోతున్న సమయంలో 1947 ఆగస్టు 11నే తాము స్వాతంత్ర్యం ప్రకటించుకున్నామని మీర్ యార్ బలోచ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం బలూచ్ భూభాగాన్ని విడిచిపెట్టినప్పుడే బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటిస్తారా అన్న ఓ ప్రముఖ పాత్రికేయుడి ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. భారతీయ పౌరులు, ముఖ్యంగా మీడియా, యూట్యూబర్లు, మేధావులు బలూచ్లను పాకిస్తాన్ సొంత ప్రజలుగా సంబోధించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రియమైన భారతీయ దేశభక్తి మీడియా, యూట్యూబ్ మిత్రులు, భారత్ను రక్షించడానికి పోరాడుతున్న మేధావులు బలూచ్లను పాకిస్తాన్ సొంత ప్రజలుగా పేర్కొనవద్దని కోరుతున్నాం. మేము పాకిస్తానీయులం కాదు, మేము బలూచిస్తానీయులం. వైమానిక దాడులు, బలవంతపు అదృశ్యాలు, మారణహోమాన్ని ఎన్నడూ ఎదుర్కోని పంజాబీలే పాకిస్తాన్ సొంత ప్రజలని ఆయన వ్యాఖ్యానించారు. పీఓజేకే విషయంలో భారత వైఖరికి బలూచిస్తాన్ పూర్తి మద్దతు ఇస్తుందని మీర్ యార్ బలోచ్ ప్రకటించారు. పీఓజేకేను తక్షణమే ఖాళీ చేయాలని, పాకిస్తాన్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఢాకాలో 93,000 మంది సైనికుల లొంగుబాటు వంటి మరో అవమానాన్ని నివారించడానికి పాకిస్తాన్ వెంటనే పీఓజేకేను విడిచిపెట్టాలని అంతర్జాతీయ సమాజం కోరాలి. పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించే సత్తా భారత్కు ఉంది. పాకిస్తాన్ పట్టించుకోకపోతే ఇస్లామాబాద్ పీఓజేకే ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటున్నందున ఆ రక్తపాతానికి పాకిస్తానీ దురాసపరులైన సైనిక జనరల్స్ మాత్రమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి భారత్, ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు మద్దతు కావాలని మీర్ యార్ బలోచ్ కోరారు. విదేశీ శక్తుల ప్రమేయంతో బలవంతంగా విలీనం చేయబడిన బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ వాదనను ప్రపంచం అంగీకరించవద్దని కోరారు.